శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే, ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు. ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు, లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు. ఏమిటి మార్పు అంటే, శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి. అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము, కుజుడు తులలో ఉండటము, దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది. ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది, మనము గమనించాల్సిందేటువంటిది. అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు. కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి. ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికి గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి. ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది. మళ్ళీ వెంటనే జరిగి దాదాపు 41 రోజు పాటు 45 రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథునంలోకి వెళుతూ ఉన్నాడు. ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే. అలా 12 రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా, మార్పు చెందేది 18వ తారీఖు అలా అయినా కూడా, కానీ దానికంటే ముందు 12 రోజుల ముందు, అలా 12 రోజుల తరువాత. ఎందుకు ఈ మాట 12 రోజుల ముందు అంటున్నానంటే, ప్రతి మనిషికి మనకు రోజుకు 24 గంటలు అనేటువంటిది ఉన్నది. ఆ 12 ఈ 12 24 గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు 12 రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది కాక. అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి, ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము. అందరూ శ్రద్ధగా వినండి. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి ఈ మాసం, అక్టోబర్ మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పనులు పెండింగ్తో ఏదైనా ఒక సతమతమై కొన్ని ఇబ్బందులు అనేటువంటివి గతంలో ఉండేటువంటివి, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వ్యవహారంలో ఏదైనా ఆగిపోయినటువంటివి గనక ఉంటే ఇప్పుడు పూర్తి చేసుకోవటానికి మేలవుతుంది. అధికారులు ఎవరైనా, మీ పై వాళ్ళు ఎవరైతే అడ్డుపడి ఉంటారో వాళ్ళు అడ్డము తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. సమయానికి డబ్బు అనేటువంటిది చేతికి అందుతుంది తప్పకుండా. తద్వారా కొంత ప్లానింగ్ గా ముందుకు వెళ్ళేటువంటి విధి విధానాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తితో మీరు కాస్త గొడవ అనేటువంటిది పడేటువంటి అవకాశము ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది. ఈ ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ యొక్క విధి విధానాలలో కొన్ని మార్పులు అవి చేసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత అనేది ఉంటూ ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. మాట్లాడేటప్పుడు ఇంత ఆలోచన చేసి మాట్లాడుకోండి. మీకు పనులు కావాలి అనేటువంటి చోట మీరు
పూర్వము ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చి ఉంటే ఆ మాట నిలబెట్టుకుంటే మీకు మేలు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, మీకు మేము ఎప్పుడు బాగుంది బాగుంది అని ముందుకు వెళ్ళండి అని చెబుతూ ఉండినా ఒక సమస్య మీకు కుటుంబంలో తీవ్రమై ఉంటుంది. అది ఎలా పరిష్కరించుకోవాలనో తెలియక సతమతమవుతూ ఉంటారు. దానికి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము. ఒక్కసారి చూసుకొని ఆ దోషాలు ఏదైనా మాట అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ మాట అనేటువంటిది పోగొట్టుకున్న దాని వలన కొంత మీకు శాపముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మీ సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఇక విద్యార్థులకు యోగదాయకముగా ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీరు మాట్లాడేటువంటి మాట మీకే రివర్స్ అయి వచ్చేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆలోచన చేసి ఆలోచనాత్మకముగా మాట్లాడితే మీకు ఎంతో బాగుంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి, ఏమి చేస్తే మాకు బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుడు ఉంటాడు, చేసుకోవచ్చును. అంతేకాకుండా నవగ్రహాలకు తిరగండి ఈ మాసమంతా కూడా. అలా తిరిగితే మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి, ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి యోగాలు జాతక రూపకముగా బాగున్నప్పుడు మన సొంత జాతకం ఏమిటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాశిరీత్యా అత్యద్భుతముగా ఉన్నది కనుక మీ లగ్నం ఏమిటి అనేది ఇక్కడ కావాల్సినటువంటి అంశం. ఏ లగ్నములో పుట్టారో చూసుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో, బుద్ధితో, మన వ్యక్తిత్వము, మన చేత్తో, మన ఆలోచనలతో, ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం. ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి. మనకు ఈ చేతులు చాలా ముఖ్యం. అందున కుడి చెయ్యి, వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది. ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము. మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం. అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే, మనకు సాధారణంగా చాలా మంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువు గారు, ధనము ఉండటం లేదు, ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి, ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పనులు కావాలి, ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి. మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి. ఎందుకు రాదు, ఎందుకు నిలబెట్టుకోలేము? మనము తప్పకుండా మనము 10 రూపాయలు మిగిల్చుకోగలుగుతాము. ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము. మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము. ఏమిరా, నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా? ఒక పని ఇది నేను చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది. చూశారు, మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు. ఒక వివాహం చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది, కంకణం కట్టుకుంటాం. ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను, ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాం. అందువలన అమ్మవారి అనుగ్రహంతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం. మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలాఫలకాల మీద ఉండటము కాదు, మనం ఆలోచన చేయాల్సింది మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను. ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను. ఆ కంకణం అనేటువంటిది
కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము 2 గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను, లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక. 10 రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణం కట్టుకున్నటువంటి చేత్తో, ఇంకొక 10 దానికి యాడ్ చేయగలుగుతారు. ఒక పని పూర్తి చేయండి, ఇంకొక పని సాధించుకోగలుగుతారు. ఒకరికి ఒక ఉత్తరము రాయండి, ఫలానా వ్యక్తికి ఫలాంది కావాలి అని, ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక. ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది. అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం. కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు. కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు. కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖ ఆంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ, దీనికి మీరు కట్టుకొని చూడండి, ఆ పనులు మీరు చేసి చూడండి, ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరుతాయి అనేటువంటిది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠం యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు, ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి. మీరు 10 రూపాయలు ఎత్తిపెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తిపెట్టుకోగలుగుతారు, అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు. అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను. ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక. జయోస్తు.